థర్డ్ సెషన్కి నాకు ఇవ్వబడిన టాపిక్ యేసు ప్రభువారు చేసిన రక్షణకు సంబంధించిన కార్యం ఏంటి? దాని ఆన్సర్ చెప్పండి. వాట్ డిడ్ జీసస్ డూ యాజ్ ఎ వర్క్ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ మ్యాన్కైండ్? మనుషులందరూ రక్షింపబడాలని యేసు ప్రభువారు చేసిన పని ఏంటి? ఏమండి? సింపుల్ క్వశ్చన్ ఇది. గట్టిగా చెప్పాలి, నాకు వినిపించట్లా. చనిపోయి తిరిగి లేచాడు. ఓకే, వండర్ఫుల్, రైట్. యేసు ప్రభువారు అనేక పనులు చేశారు ఈ లోకంలో, అవునా కదా? గుడ్డి వారికి చూపించాడు, ఆకలేస్తే అన్నం పెట్టాడు, చచ్చిపోయిన వాడిని బ్రతికించాడు. కానీ ఆయన చేయడానికి వచ్చిన ఒకే ఒక పని సిలువ మీద చనిపోవడానికి, రైట్? అంతేనా? ద వర్క్ దట్ జీసస్ డిడ్ ఫార్ ద సాల్వేషన్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈస్ టు డై ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ, రైట్? అవునా? ఇది అందరూ తెలిసిన విషయమే. మన నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్కి అడిగినా, ఎవరు నన్ను అడిగినా, యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి ఏం చేశాడంటే సిలువ మీద చచ్చిపోయాడు అంటారు. రక్షణ కోసం చచ్చిపోయాడు అంటారు, కానీ సిలువ మీద చనిపోయాడు, లేకపోతే సిలువ మీద ఆయనని చంపేశారు అంటారు, రైట్? ఎవరికైతే తెలియదో, అవునా? సో సిలువ మీద ఆయనను సిలువ వేసినప్పుడు ఏం చేశారు? బేసిక్ క్వశ్చన్స్ అడుగుతున్నా. ఏం చేశారు? ఫెవికాల్ జోడని అంటించారా? ఫెవికాల్ రాసి ఏం చేశారు? మేకులు తీసుకొని కొట్టారు, అవునా? రైట్? ఆర్ యు విత్ మీ? రైట్? 2 చేతులకి 2 మేకులు, 2 కాళ్ళ మీద ఒక మేకు, రైట్? అవునా కదా? అలాగా యేసు ప్రభువాన్ని ఆయనతో పాటు కుడివైపు ఎడంవైపు 2 దొంగలకి మేకులు కొట్టి ఆయనను సిలువ వేశారు. అది రోమా సైనికులు చేసింది, రైట్? ఇది బేసిక్, ఇది ఫండమెంటల్, ఓకే? అయితే మరి సిలువ కార్యము ద్వారా మనకి రక్షణ అంటున్నాం, రైట్? బికాస్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ ద క్రాస్ వీఆర్ సేవ్డ్ అంటున్నాం, అవునా కదా? ఎస్, నో? రైట్? దట్ ఈస్ వాట్ వీ సే, దట్ ఈస్ వాట్ వీ బిలీవ్, విచ్ ఇస్ రైట్. దెర్ ఇస్ నో డౌట్, దెర్ ఇస్ నో డౌట్. అయితే దీనిని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ప్రాబబ్లీ వుడ్ హ్యావ్ నెవర్ హర్డ్ వాట్ ఐమ్ అబౌట్ టు టెల్. ఓకే, సో లిసన్ కేర్ఫుల్లీ, బికాస్ everybody is seeing Jesus being crucified on the cross because there were nails that were driven into his hands and into his leg. Kada? That is absolutely fine. ఖచ్చితంగా జరిగింది. లోకమునకు సిలువ మీద చనిపోవటం అన్నది అది దానికంటే మించిన అవమానం లేదు, దానికంటే మించిన శ్రమ లేదు. ఇంకా చాలా ఉన్నాయి, కానీ నేను 2 వర్డ్స్ చెప్పాను ఇంగ్లీష్లో. The death on the cross is the most shameful death. The death on the cross leads to a lot of suffering. వేరే రీతిగా చనిపోవటం ఒక ఎత్తు, సిలువ మీద చనిపోవటం దానికంటే భయంకరమైన శ్రమ లేదు. కానీ మనకు అనగా విశ్వసిస్తున్న వారికి, for the world the symbol of the cross is shame. For the world the symbol of the cross is suffering. But for us the symbol of the cross is salvation. హల్లెలూయా చెప్పాలి, అర్థమైతే. అవునా కదా? సిలువ వేరే వాళ్ళకి అవమానం, సిలువ వేరే వాళ్ళకి శ్రమ, కానీ మనకు సిలువ ఏంటి? రక్షణ. ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ సింబల్ అక్రాస్ ద వరల్డ్. ప్రపంచం అంతటిలో వాళ్ళు ఎవరైనా సరే సిలువను చూడంగానే వారికి ఒకటే గుర్తొస్తుంది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయారు. దట్ ఈస్ గుడ్ ఇనఫ్. నౌ ద పాయింట్ ఈస్, ఈ పనిని మనము వేరే యాంగిల్లో చూద్దాం. ఏంటి ఆ యాంగిల్ అంటే, ఈ లోకం చూడండి, మనకు కూడా దేవుడు బయలుపరిచేంత వరకు తెలియంది. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చాలా పాపులర్ వర్స్. అదేంటో తెలుసా? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని యొక్క శక్తి. ఏంటది? సిలువను గూర్చిన వార్త. ద న్యూస్ ఆఫ్ ద క్రాస్, ఐఎమ్ జస్ట్ పారాఫ్రేజింగ్ 1 Corinthians 1st chapter verse 18. The news of the cross
ఈజ్ ఫూలిష్నెస్ ఫర్ పీపుల్ హు ఆర్ పెరిషింగ్. నశించుతున్న వారికి ఏంటది? వెర్రితనం. ఏంటి? అరే సిలువలో చచ్చిపోయినాడిని, నాకు బదులుగా ఆయన చనిపోయాడు, నేను నమ్మితే నాకు పాపక్షమాపణ వస్తుందా, నాకు మోక్షం వస్తుందా, ఆ క్షణమే నాకు పరలోక రాజ్యం వస్తుందా, అప్పుడే నాకు నిత్యజీవం వస్తుందా? ఇంత సింపులా? వెర్రి. కానీ రక్షింపబడుతున్న వారికి ఆ సిలువ సువార్త ఏంటి? దేవుని యొక్క శక్తి. ద సేమ్ గాస్పుల్ దట్ కమ్స్ ఫ్రమ్ ద క్రాస్ ఈజ్ గాడ్స్ పవర్ ఫర్ దోస్ హు ఆర్ బీయింగ్ సేవ్డ్. నౌ ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. ఎస్, Roman soldiers crucified Jesus on the cross, no doubt. మేకులు కొట్టారు, సువార్తలో రాయబడింది, అది వాస్తవము. అయితే ఆ రోజు ఇంకొక ఆయన కూడా మేకులు కొట్టాడు. ఎప్పుడన్నా విన్నారా ఇది? ఇంకొక ఆయన కూడా మేకులు కొట్టాడు. విచిత్రం ఏంటో తెలుసా? ఎవరికైతే మేకులు కొట్టబడుతున్నాయో ఆ వ్యక్తే మేకులు కొట్టాడు. ఇప్పుడు చెప్పాలి ఆన్సర్. ఎవరికి మేకులు కొట్టారు? హలో, యేసు ప్రభు వారికి. ఏమండి మీరు ఇట్లా నాకు హార్ట్ అటాక్ లేవబాకండి సాయంకాలం. ఇద్దరు దొంగలు పక్కన పెట్టేయండి. యేసు ప్రభు వారికి మేకులు కొట్టారు, అవునా కాదా? రైట్. మేకులు కొట్టబడిన యేసు ప్రభు వారే మేకులు కొట్టాడు మళ్ళీ. అందుకే నన్ను ఎప్పుడు మీరు వినలేదని ఇప్పుడు వినండి. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ సాల్వేషన్. వైల్ జీసస్, ఐ విల్ షో యూ స్క్రిప్చర్ ఫర్ ఆల్ ఆఫ్ దాట్. నా స్టోరీ కాదు ఇది, పరిశుద్ధ గ్రంథం జాగ్రత్తగా చూద్దాం, మనకు అర్థం కావాలి ఈ విషయం. ఎందుకో తెలుసా? ఆయన కొన్ని విషయాలు మేకులు కొట్టాడు కాబట్టి మనకి ఆయన కొట్టిన మేకుల్ని బట్టి రక్షణ వస్తుంది. అర్థం కాక ముందే హల్లెలూయా చెప్పండి, తర్వాత అర్థమవుతుంది మీకు. We will see what Jesus has nailed to the cross. All that this world knows is Jesus was nailed to the cross. That is nothing. The world knows. అవునా కదా? ఎవరిని అడిగినా who was nailed to the cross అంటే ఏమని చెప్తారు? జీసస్ అంటారు. అది కిండర్ గార్డెన్ క్వశ్చన్. కానీ జీసస్ ఆల్సో నెయిల్డ్ సంథింగ్ టు ద క్రాస్ అంటే ఫ్యూజ్ ఎగురుతుంది. అప్పుడు చెప్పండి, స్టోరీ వింటావా? నీకు తెలియని స్టోరీ అని చెప్పండి. ఈరోజు మీరు తెలుసుకుంటే, జాగ్రత్తగా వింటే. ఎక్కడుందో తెలుసా ఇది? కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు. Turn with me to Colossians chapter 2 verses 13 and 14, which talks about Jesus nailing something. యేసు ప్రభు వారికి మేకులు కొట్టారు, అదేం పెద్ద బ్రహ్మాండం కాదు. ఆయన అనుమతించాడు కాబట్టి కొట్టారు, అవునా కదా? Jesus allowed himself to be nailed to the cross. Yes, no? He allowed, he volunteered, he said, my time has come. ఆయన సమయం వచ్చింది కాబట్టి ఆయన ఏం చేశాడు? తనను తాను అప్పగించుకున్నాడు. రైట్. అయితే యేసు ప్రభు వారికి మేకులు కొడుతున్నప్పుడు ఎవరికి కనిపించనిది ఇది ఎగరకుండా ఇక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. వండర్ఫుల్. ఎవరికి కనిపించినది యేసు ప్రభు వారు చేశారు. There are 6 things I want to show with the time that is given to me. Colossians chapter 2 verses 13 and 14. అంటే తెలుగులో 13, 14, 15 కలిపి ఉన్నాయి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకి విరోధముగానున్న పత్రమును మేకులతో సిలువకు కొట్టెను. ఎవరు కొట్టారు మేకులతో సిలువకి? బలి వెలిగిందా లేదా? చాలా అమేజింగ్ వర్స్ ఇది. రోమా సైనికులు ఈ యూదులకు రాజు అన్నోడికి మేము మేకులు కొడుతున్నాం అనుకున్నారు. యూదులందరూ సరే దేవదోషం చేశాడు, మేకులు కొట్టి చంపేశారు అనుకుంటున్నారు. బ్యాక్గ్రౌండ్లో స్పిరిచువల్గా ఏం జరుగుతుందో తెలుసా? యేసు ప్రభు వారు మేకులు కొట్టించుకుంటున్నప్పుడు ఆయన మరణము ద్వారా ఆయన కొన్ని మేకులు కొట్టాడు. మీకు అర్థమవుతుందా? ఏంటది? ఇక్కడ ఉన్నది దేవుడు వ్రాతపూర్వకంగా ఆజ్ఞ వలన మన మీద ఉన్న రుణముగా. రైట్. ఒకవేళ మీరు బ్యాంక్కి వెళ్తే, రైట్, క్రెడిట్ కార్డులు కొంతమంది వాడతారు, కట్టుకోలేకపోతారు. ఓకే, 1 lakh ఎంతో అయిపోద్ది. వాడు ఫుల్ మాఫీ చేయడు, కానీ ఎంతో కొంత కట్టేసి లోన్ క్లోజ్ చేద్దాం. ఒకవేళ 1 lakh రూపీస్ నువ్వు డెట్ ఉంది నీకు,
ఎందుకంటే నేను కామర్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఐఎమ్ జస్ట్ యూజింగ్ దట్ టర్మ్. బ్యాంకుకి వెళ్ళి సార్ ₹1,00,000 కట్టలేను, 50,000 60,000 కడతాను. కాబట్టి ఏం చేస్తాడు, మనం లోన్ తీసుకున్నది లేకపోతే వాట్ ఎవర్ అది తీసుకొని పేపర్ తీసుకొని వాడు నువ్వు 50,000 కట్టేసినా వాడు ₹1,00,000 కట్టినట్టు దానిని క్యాన్సిల్ చేస్తాడు. ఆర్ యు విత్ మీ? మనకి వ్యతిరేకంగా ఉన్న ఆ పత్రాన్ని యేసుప్రభువు ఏం చేశాడు, వెన్ హీ వాస్ బీయింగ్ నెయిల్డ్, he was nailing something to the cross. Now I'll tell you 6 things that Jesus nailed to the cross, because of which our salvation is complete. క్రీస్తు ప్రభువారు చేసిన సిలువ కార్యము ఇప్పుడు అర్థం అవ్వాలి, మనకి అంత లోతుగా అర్థం అవ్వాలి. అప్పుడు you will know the power of what Jesus did on the cross of Calvary. సిలువ మీద ఆయన మరణించాడు అన్నది మనం వింటూనే ఉంటాం. ఎప్పుడు వినపోయినా గుడ్ ఫ్రైడే రోజు వింటాం. 7 మాటలు వింటాం. శరా మామూలే, 7 మాట్లాడతారు లేకపోతే 4 మాట్లాడతారు. Whatever the case may be, I'm not belittling, but the beauty of Jesus being nailed to the cross is just on the outside, but at the background, Jesus was nailing something to the cross. Listen to me, those 6 things అన్ని సి అనే అక్షరంతో ఉంటాయి. అది నా చేదస్తం. మీరు చూసారుగా ఇప్పటికి 3, 2 or whatever. Write down somewhere. First thing that Jesus nailed to the cross from this verse, that is Colossians chapter 2 verse 13. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఆయన చేసింది ఏంటి? ఫస్ట్ థింగ్, హీ నెయిల్డ్ టు ద క్రాస్ ద కండమ్నేషన్ ఆఫ్ సిన్. పాపము యొక్క జీతము ఏంటి? మరణం. రైట్? పాపము యొక్క జీతము మరణం. అంటే ఐ థింక్ ఇన్ ద మార్నింగ్ నేను క్లోజ్ చేసిన తర్వాత సతీష్ వచ్చి జీతం గురించి మాట్లాడాడు. మనం పని చేస్తే డబ్బులు రావాలి కదా, రైట్? జీతము పని చేయక ముందు ఇస్తారా, పని చేసిన తర్వాత ఇస్తారా? పని చేసిన తర్వాత, రైట్? అడ్వాన్స్ కావాలంటే ఇస్తారు, కానీ అది శాలరీ అడ్వాన్స్ అంటారు. కానీ శాలరీ యూ విల్ గెట్ వెన్ ఆఫ్టర్ యూ, ఒకవేళ ఇప్పుడు జూన్ ఎండ్ అవుతుంది కదా, 28th జూన్. సో చాలా కంపెనీస్ లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ద మంత్ దే క్రెడిట్ ద శాలరీ, రైట్? సో యూ హ్యావ్ వర్క్ ద హోల్ మంత్ ఫర్ విచ్ యు ఆర్ గెటింగ్ దిస్ శాలరీ. రక్షణ లేకుండా మనం జీవిస్తూ ఉంటే మన శాలరీ అకౌంట్లో ఏదో క్రెడిట్ అవుతుంది. అదేంటో తెలుసా? మరణము. అంటే మీరు దేవుణ్ణి తెలుసుకోకుండా ఈ లోకంలో నచ్చినట్టు జీవిస్తూ ఉంటే ఫైనల్గా నీకు వచ్చే జీతం ఏంటో తెలుసా? మరణం, నిత్య నరకం. అది నువ్వు సంపాదించుకుంటుంది. ఎవడన్నా కష్టపడి నరకాన్ని సంపాదించుకుంటాడా? అందుకనే యేసు ప్రభువు దగ్గర రండి. ఫస్ట్ థింగ్, హీ నెయిల్డ్ టు ద క్రాస్ ద కండమ్నేషన్ ఆఫ్ సిన్. అంటే తెలుగులో పాపపు శిక్షను యేసు ప్రభువు ఏం చేశారు? ఆయన మేకులు కొట్టించుకుంటా మనుషులకి కనపడిన మేకు ఆయన కొట్టాడు. మీకు అర్థమవుతుందా? నాకు ఏ శిక్ష అయితే రావాలో అది ఆయన చనిపోవటాన్ని బట్టి ఏమైంది? క్యాన్సిల్ అయిపోయింది. మీకు అర్థమవుతుందా? మీకు కొన్ని వచనాలు నేను చూపిస్తాను. జస్ట్ 2 verses. టర్న్ విత్ మీ టు రోమన్స్ చాప్టర్ 8. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చాలా బ్యూటిఫుల్. నేను ఐ థింక్ yesterday I told, if there is one book you have to read time and again, it is the book of Romans. I told yesterday, I think, right? సిన్ గురించి, సాల్వేషన్ గురించి, సాంక్టిఫికేషన్ గురించి, సర్వీస్ గురించి అన్నీ వస్తాయి 15 chaptersలో ఇన్ ఎ వెరీ బ్యూటిఫుల్ వే. అయితే రోమన్స్ 8లో స్టార్టింగ్లో ఏమంటుందో తెలుసా? 8th chapter 1st verse, క్రీస్తేసునందున్న వాడికి ఏ శిక్ష విధి లేదు. దేర్ ఈజ్ నో, టెల్ ద వర్డ్ ఇన్ ఇంగ్లీష్, దేర్ ఈజ్ నో కండమ్నేషన్ ఫర్ దోస్ హు ఆర్ ఇన్ క్రైస్ట్. నో కండమ్నేషన్ అంటే మన పాపమునకున్న శిక్ష ఏంటి? మరణం. కానీ యేసుప్రభువు ఆ శిక్ష తన మీద మోసాడు. కాబట్టి ఈ శిక్షను దేవుడు ఏం చేశాడు? కొట్టేశాడు. బై నెయిలింగ్ ఇట్ టు ద క్రాస్. నౌ రీడ్ రోమన్స్ చాప్టర్ 8 verse 33 and 34. తెలుగులో ఎవరైనా చదువుతారా? అంతేకాదు, ఓకే, అమ్మ రోమా 8:33. రెండు క్వశ్చన్స్ ఉన్నాయి అక్కడ. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు గో త్రూ ద హోల్ థింగ్, బట్ లిసన్ కేర్ఫుల్లీ, మెడిటేట్. ఐఎమ్ టెలింగ్ యూ, యూ వుడ్ హ్యావ్ నెవర్ హర్డ్ దిస్, బట్ ఐఎమ్ జస్ట్ వాంటింగ్ యూ టు అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ యొక్క ప్రశస్తత, రక్షణ ఎంత అద్భుతమైనదో.
నీకు నాకు పాప క్షమాపణ కోసం దేవుడు చేసిన సిలువ కార్యం ఎంత లోతైనదో వచనాల ద్వారా అర్థం చేసుకుందాం. 2 క్వశ్చన్స్ అడుగుతున్నాడు పాల్. ఫస్ట్ ఏంటి? మన మీద చదువునాన్న మళ్ళీ. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? ఫస్ట్ క్వశ్చన్. నేరం మోపటం అంటే ఏంటి? హూ కెన్ లే ఎ క్రైమ్ అగైన్స్ట్ యూ? అర్థమవుతుంది? అది ఫస్ట్ క్వశ్చన్. మన మీద నేరం మోపేవాడు ఎవడు? మన మీద నేరం ఎవడు మోపుతాడు? ఆన్సర్ నేనే ఇస్తాను, సాతాను. అంతేనా? ఇఫ్ దేర్ ఇస్ వన్ పర్సన్ హూ ఇస్ అక్యూజింగ్ యూ అండ్ మీ, ఇట్ ఈస్ సేటన్. హీ విల్ సే, పీటర్ సామ్యూరా, పొద్దునే ఇక్కడంతా చర్చిలోకి వచ్చిన బాగానే ఉన్నాడు, కానీ అక్కడ మోయినాబాద్లో యూటర్న్ తీసుకుంటున్నప్పుడు ఆటో వాడు అడ్డం వస్తే ఏం మాట్లాడదు తెలుసా? నేనేం చేయలేదు చెప్తున్నా. మళ్ళీ మీరు అన్న ఏమన్నా అయిందా, పెద్ద సీన్ అయిందంటే అంత లేదు, ఉట్టినే చెప్తున్నా. ఒకవేళ అక్కడ కోపంగా బండి తిప్పి ఆడ అడ్డం వచ్చేసాడు అనుకో, అడ్డం వచ్చేస్తే అఫ్కోర్స్ అనవసరమైన మాటలు రావు, కానీ దిక్తానై రే అని అన్నావు అనుకో, ఆడ తీసిపోతాడు అక్కడికి. ఇంత పెద్ద పాస్టర్ అంటున్నావు, మీ వాడు 30 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాడు అంటున్నావు, చూసావా ఎట్లా యాక్ట్ చేశాడు రోడ్డు మీద? దాన్ని ఏంటి? నేరం మోపడం అంటారు. ఆర్ యూ గెటింగ్ ద పాయింట్? ఇట్స్ ఎ స్మాల్ థింగ్. సో సేటన్ ఈజ్ ఎన్ అక్యూజర్. వెన్ ఎవర్ యూ డూ సంథింగ్ విచ్ ఇస్ నాట్ రైట్, నువ్వు పడినప్పుడు పాపంలో వాడు ఫస్ట్ వచ్చి చెప్పేది ఏంటో తెలుసా? మీ వాడు చూసావు ఏం చేసిండు? ఇందాక లోపల రాకముందే బ్రౌజ్ చేసి వచ్చేసిండు, లేకపోతే అప్పుడే లైకులు కొట్టి వచ్చాడు, వాట్ ఎవర్. ఓకే, మన మీద నేరము మోపు వాడెవడు? సెకండ్ క్వశ్చన్ ఏంటి? 2 things ప్లీజ్, అండ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. మన మీద నేరము మోపేవాడెవడు? మన మీద శిక్ష విధించేవాడు ఎవరికన్నా ఉంది అధికారం? వై? బికాస్ జీసస్ నెయిల్డ్ ద కండెమ్నేషన్ ఆఫ్ సిన్ టు ద క్రాస్. చదివేసాను మిగతాది. మన మీద నేరము మోపువాడెవడు? మన మీద శిక్ష విధించేవాడెవడు? ఏంటది? నీతిమంతుడుగా తీర్చేవాడు దేవుడే. శిక్ష విధించేవాడెవడు? కనిపోయిన క్రీస్తు యేసే. సింపుల్గా చెప్తున్నా, సిలువ మీద యేసు ప్రభువు వారు చేసిన కార్యమును బట్టి మన పాప శిక్ష మేకులు వేయబడింది. హల్లెలూయా. పాపపు శిక్ష ఏమైంది? ఎవరు కొట్టారు ఈ మేకు? యేసు ప్రభువు వారు కొట్టారు. ఆయన మేకులు కొట్టించుకుంటున్నాడు, కానీ ఎవడికి కనిపించిన మేకును కొడుతున్నాడు. ప్రైజ్ గాడ్. ఇజంట్ ఇట్ అమేజింగ్ దట్ హీ నెయిల్డ్ ద కండెమ్నేషన్ ఆఫ్ సిన్ అని అంటున్నాడు. మన మీద శిక్ష విధించేదెవడు? మన మీద నేరం మోపేవాడెవడు? నీతిమంతుడుగా తీర్చేదెవడు? దేవుడు ఒక్కడే అంటున్నాడు. అని మరణించి మృతుల్లో నుంచి లేచి తండ్రి కుడి పార్శ్వన కూర్చొని మన పక్షాన ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. వాట్ ఈస్ ద వర్క్ ఆఫ్ జీసస్ నౌ? హీ సిట్టింగ్ అట్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ గాడ్ అండ్ హీ ఈస్ డిఫెండింగ్ యువర్ కేస్. మీకు అర్థమవుతుందా? నీ మీద సాతాను నేరం మోపుతా ఉంటే, నీకు నిజమైన రక్షణ అనుభవం ఉంటే, నువ్వు ఆయన బిడ్డవైతే, ఆయన చేసిన సిలువ కార్యమందు నువ్వు విశ్వసిస్తే, దెన్ జీసస్ ఇస్ టెల్లింగ్, ఐ హావ్ పెయిడ్ ద ప్రైస్. అకౌంట్ సెటిల్ అయిపోయింది. ఇక వీడికి శిక్ష విధించడానికి వీలు అన్న. మంచి పాయింట్ చెప్పారు. అంటే మేము నచ్చినట్టు బతకచ్చా? కాదు. అదే రోమన్స్లో ఏమిటో తెలుసా? ఇక నువ్వు ఏమందుము, మనం పాపంలో నిలిచి ఉందుమా అట్లు అనరాదు. వాట్ షల్ వి సే దెన్? షల్ వి కంటిన్యూ ఇన్ సిన్? నో. సో వాట్ డిడ్ జీసస్ నెయిల్ టు ద క్రాస్? ఫస్ట్ వన్, పాపపు శిక్ష. తెలుగులో ఏంటి? పాపపు శిక్ష. ఇంగ్లీష్లో జీసస్ నెయిల్డ్ ద కండెమ్నేషన్ ఆఫ్ సిన్. వాట్ ఆర్ ద 2 questions? మన మీద ఎవరు నేరము మోపగలరు? ఎవడికి లేదు. మనకు ఎవరు శిక్ష విధించగలరు? ఎవడికి లేదు. నేరం మోపగలిగింది యేసు ప్రభువారు ఒక్కలే, శిక్ష విధించగలిగింది యేసు ప్రభువారు ఒక్కలే. అది ఇప్పుడు జరగదు. ఆయన రెండోసారి తిరిగి వచ్చినప్పుడు అప్పుడు ఈ ఛాన్స్ లేదు. మీకు అర్థమవుతుందా? అప్పుడు లేదు ఈ ఛాన్స్ అంటాడు. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీ పాపపు శిక్ష నేను భరించాను, ఆ శిక్ష నేను మేకులతో కొట్టాను. నువ్వు విశ్వసిస్తే ఇక నో ప్రాబ్లం. కానీ విశ్వసించకపోతే ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆ శిక్ష నీ మీద
పడుతుంది. పొద్దున్న చెప్పాను, ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు. అక్కడ ఎవడు హ్యాపీగా ఉండడు. సింపుల్. ఓకే, టైం లేదు, రెండో దానికి వెళ్దాం. ఎన్ని చెప్తా అన్నాను విన్నారా? 6. పోన్లేండి. వాట్ డిడ్ జీసస్ నెయిల్? దిస్ ఇస్ స్లైట్లీ ట్రికీ ఇన్ ద సెన్స్ యూ హ్యావ్ టు ఇంటర్ప్రిట్ ఇట్ ప్రాపర్లీ. రెండవది, ధర్మశాస్త్రము యొక్క శాపమును ఆయన మేకుగొట్టాడు. ధర్మశాస్త్రము యొక్క శాపమును ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద కర్స్ ఆఫ్ ద లా జీసస్ నెయిల్డ్ టు ద క్రాస్. అదేంటండి ధర్మశాస్త్రం శాపమా? ఒక నిమిషం తీసుకుంటాను. ధర్మశాస్త్రం మంచిదా కదా? లా ఈజ్ గుడ్. ఐఎమ్ నాట్ టాకింగ్ జస్ట్ అబౌట్ దిస్ లా. ఇప్పుడు మన హైదరాబాద్లో లాయే లేదో అనుకుందాం, భలే ఉంటుంది కదా, అట్టర్ కియాస్, అవునా కదా? పోలీసు వాళ్ళే లేరు అనుకుందాం. ఎంత? ఒక జస్ట్ 1 అవర్ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా లీవ్లో వెళ్ళిపోయారు అనుకో. 1 డే కాదు, 1 అవర్. జరగని దోపిడీలు ఉండవు, జరగని మానభంగాలు ఉండవు, అవునా కదా? వెన్ దేర్ ఈస్ లా దేర్ ఈస్ ఆర్డర్. ఆర్ యు విత్ మీ? ఎక్కడైతే ధర్మశాస్త్రం ఉందో అక్కడ క్రమము ఉంది. బట్ ఫర్ ఎ సిన్నర్, లిసన్ కేర్ఫుల్లీ, రక్షణానుభవం లేని వానికి ధర్మశాస్త్రం ఒక శాపమే. ఎందుకో తెలుసా? ఎవ్వరు ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు కంప్లీట్గా బైబిల్లో ఉన్న లా అంతా ఫాలో అవడానికి అవ్వదు. దట్ వాస్ ద ప్రాబ్లం బిఫోర్ జీసస్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్. పాత నిబంధనలో దేవుడు పెట్టిన ధర్మశాస్త్రం ప్రతి ఒక్కడు ఉల్లంఘిస్తూ ఉన్నాడు. ఒక దాంట్లో బాగుంటే ఇంకో దాంట్లో బాగలేడు. అయితే యేసు ప్రభువు ఏం చేశారు? హీ కేమ్ నాట్ టు రిమూవ్ ద లా, హీ కేమ్ టు ఫుల్ఫిల్ ద లా. యేసు ప్రభువు ఏం చేశారు? ధర్మశాస్త్రాన్ని తీసిపడేయడానికి కాదు, ధర్మశాస్త్రమునకు విధేయత చూపించి దానిని నెరవేర్చడానికి. అగైన్ ఐ విల్ షో యూ జస్ట్ 2 verses. ఇందాక చూపించిన వర్స్ ఏంటి? Romans 8:33-34. What does it say? That Jesus has nailed what? The condemnation of sin. అందుకనే మన మీద నేరం ఎవడు మోపలేడు, మన మీద ఎవడు శిక్ష విధించలేడు. ఎందుకు? ఒకే ఒక ఆయన ఎవరు? పరిశుద్ధమైన దేవుడు. హూ ఇస్ ద జడ్జ్? గాడ్ ద ఫాదర్ ఇస్ ద జడ్జ్. అడ్వకేట్ ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నాడు. అక్యూజర్ ఎవడు? సేటన్. ఆ సీన్ గుర్తుపెట్టుకోండి. సేటన్ ఏమో అక్యూజ్ చేస్తున్నాడు, జడ్జి గారి దగ్గర అడ్వకేట్ అంటాడు, ఆల్రెడీ పెయిడ్ సార్, అయిపోయిందండి, నేను వెల చెల్లించేశాను, అయిపోయింది. కాబట్టి శిక్ష మోపడానికి వీలు లేదు, నేరము మోపడానికి వీలు లేదు. మీకు అర్థమవుతుందా? ఆర్ యూ క్లియర్? నౌ టర్న్ విత్ మీ టు గలేషియన్స్ చాప్టర్ 3 verse 10 and then verse 13. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం ఏమనుందో తెలుసు అక్కడ? ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఇంగ్లీష్ ఏమిటో తెలుసా? ఫర్ యాజ్ మెనీ యాజ్ ఆర్ ద వర్క్స్ ఆఫ్ ద లా ఆర్ అండర్ కర్స్. ఇప్పుడు ఎందుకనగా చదవమ్మా. ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు. For it is written, cursed is the one that counteth not in all things which are written in the book of the law to do them. ధర్మశాస్త్రంలో ఉన్నది ఎవరైనా చెయ్యలేకపోతే వాడెవడంట? శాపగ్రస్తుడు. యేసు ప్రభువారు ధర్మశాస్త్రమును నెరవేర్చాడు. ధర్మశాస్త్రం, law is good. I am not telling law is bad. But if you are a sinner, then law is a curse for you. But if you know the work of salvation, యేసు ప్రభువారు చేసిన సిలువ కార్యము నువ్వు చూస్తే, ఆ సిలువ కార్యము నువ్వు విశ్వసిస్తే, ఆ సిలువ కార్యము ద్వారా నువ్వు యథార్థంగా యేసు ప్రభువుని సొంత రక్షణ స్వీకరిస్తే, ఆ సిలువ కార్యము నిన్ను ఒప్పిస్తే, నిన్ను నొప్పిస్తే, when you are convicted that he paid the price for your sin, you say, Lord, be my God, నా ప్రభువు అవ్వయ్యా, నా రాజు అవ్వు, నన్ను క్షమించు అని నువ్వు చెప్పినప్పుడు ఆయన నిన్ను క్షమిస్తాడు. అప్పుడు ఇంకా నీకు ధర్మశాస్త్రము ద్వారా వచ్చే శాపము నీకు వర్తించదు. 13th verse of Galatians chapter 3. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూసాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, 13th verse.
అమ్మా, క్రీస్తు మన కోసము శాపమై. గలతీ 3:13. అది ఎన్నో వచనం? క్రీస్తు మన కొరకు. అక్కడి నుంచి చదవాలి. ఎక్కడుందండి? క్రీస్తు మన కోసం. అక్కడి నుంచి చదివేసే, అంటే టైం లేక చదివేసేయండి అమ్మా. క్రీస్తు మన కోసం శాపమై మనము ధర్మశాస్త్రం యొక్క అండర్లైన్ చేసుకోండి, చప్పట్లు కొట్టండి, హల్లెలూయా చెప్పండి, మీకు అర్థమైతే. ఆర్ యూ గెటింగ్ ద పాయింట్? ఇట్ సేస్ Christ has redeemed us from the curse of law, being made a curse for us. Cursed is everyone that hangeth on the tree. క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఎలాగా? ధర్మశాస్త్రపు శాపమును క్రీస్తు ప్రభు వారు మేకులు కొట్టాడు, జనానికి తెలియలేదు. హల్లెలూయా చెప్పాలి, మీకు అర్థమవుతుందా? Nobody saw these nails, అండి. I don't think even you ever saw, but now you are understanding the depth of the work of the cross of salvation. సిలువ ద్వారా వచ్చిన రక్షణ మామూలు రక్షణ కాదు. సిలువ మీద ఆయన మేకులు కొట్టించుకున్నాడు, అవి ఫిజికల్ నెయిల్స్. ఇప్పుడు చెప్తాను, స్పిరిచువల్గా ఆ మేకులు నా పాపం కదా, మీ పాపం అనలేదు, నా పాపం అంటున్నా. వాస్తవానికి ప్రతి మనిషి యొక్క పాపము ఆ మేకు. మరి మేకు కొట్టాలంటే ఏముండాలి? హ్యామర్ ఏదో ఉండాలి కదా. ఆ హ్యామర్ ఏంటో తెలుసా? ప్రతి వ్యక్తి యొక్క కఠినమైన హృదయం. నౌ యు అండర్స్టాండ్. ద నెయిల్స్ దట్ జీసస్ టుక్ వర్ సిన్, అండ్ ద హ్యామర్ దట్ హిట్ దట్ నెయిల్స్ స్పిరిచువల్లీ ఈజ్ యువర్ హార్డ్ హార్ట్ అండ్ మై హార్డ్ హార్ట్. నా కఠినమైన హృదయము, నా పాపము ఆ మేకును కొట్టిన హ్యామర్. అయితే ఇవి ఆయన కొట్టించుకుంటున్నాడు, కానీ ఎవడికి కనిపించినది యేసుప్రభు వారు నెరవేరుస్తున్నారు ఆ సిలువ మీద. హీ ఈస్ డూయింగ్ ద గ్రేటెస్ట్ వర్క్, ద వర్క్ ఆఫ్ సేవింగ్ మ్యాన్కైండ్ ఫ్రమ్ దేర్ సిన్. ఈ లోకములో ఒకవేళ అతి గొప్ప పని, తరతరాలకి అందరికీ పనికొచ్చే పని, త్రూఅవుట్ ఆల్ జనరేషన్స్, from the time Jesus went on to the cross till now, more than 2024 years, 2000 సంవత్సరాలకు పైగా అయిపోయింది యేసుప్రభు వారు చేసిన సిలువ కార్యం. అందరికీ ప్రయోజనకర కార్యం. అర్థమవుతుందా? ఎవ్రీబడి బెనిఫిట్స్ ఫ్రమ్ ద వర్క్ ఆఫ్ దట్ క్రాస్. వై? బికాస్ హీ ఈజ్ నెయిల్డ్ ద కండెమ్నేషన్ ఆఫ్ సిన్. సెకండ్, హీ నెయిల్డ్ ద కర్స్ ఆఫ్ ద లా. ధర్మశాస్త్రము ద్వారా వచ్చిన శాపమును ఆయన మేకులతో కొట్టాడు. ఎందుకు? శాపగ్రస్తులైన మనము విమోచింపబడడానికి ఆయన శాపము. ఏమండి, నా ఓన్ వర్డ్సా? బైబిల్లో ఉన్న వచనాలు మనం చూసాం. కాబట్టి అది రెండవది. ఒక మాట నేను చెప్తాను, అంటే మేబీ you'll probably understand if I simplify it a little by a small example. ఒక 10 రింగ్స్ ఉన్న ఒక చైన్ ఉందనుకుందాం. ఓకే, 6 రింగ్స్, 10 రింగ్స్, 9 రింగ్స్ మంచి ఐరన్తో చేశారు. ఒకటి మట్టుకు క్రేప్ పేపర్ పెట్టారు మధ్యలో. చాలా బలంగా ఉంటుంది కదా? బలంగా ఉంటుందా? 9 రింగ్స్ స్టీల్, ఒక రింగ్ పేపర్ రింగ్. స్టీల్ లాగానే కనిపిస్తుంది. ఏమైనా బరువు దానికి పెడితే అవుతుందా? దట్ ఈస్ వాట్ లా ఇస్. మీకు అర్థమవుతుందా? ఈవెన్ ఇఫ్ యు బీన్ గుడ్ ఇన్ 9 out of 10, యు ఫాల్టర్ ఇన్ 1, యు ఆర్ డూమ్డ్. అందుకనే యేసుప్రభు వారు అన్నారు, మీకు ఇన్ని తిప్పలు అవసరం లేదురా నాయన, నేను ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తాను, నేను సిలువ మీద మరణిస్తాను. మీకు అర్థమైందా? మూడవది, what did he nail to the cross? He nailed the condemnation of sin. He nailed the curse of law. పాపపు శిక్షకు ఆయన మేకులు కొట్టాడు. ఎవరికి కనిపించట్లా, ఆయన మేకులు కొట్టించుకుంటున్నారు, ఆయన చచ్చిపోతున్నాడు అనుకుంటున్నారు చూసిన వాళ్ళు. కానీ పరలోకం ఆనందిస్తుంది. ఏంటో తెలుసా? The time has come, heaven is rejoicing because Jesus is paying it all. Jesus is paying it all. He is paying the condemnation of sin completely by his blood. తన రక్తమును దారబోస్తూ చివరి శ్వాస వరకు పాపము యొక్క శిక్షను మేకులు కొడతా ఉన్నాడు. ఆయన చచ్చిపోతా ఉన్నప్పుడు
ధర్మశాస్త్రం యొక్క శాపమును మేకులు కొట్టాడు. మూడవది, ద చామ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. చామ్ అంటే ఏంటో తెలుసా? ఆకర్షణ. లోకం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. లోకం అంటే ఏంటి? నేను నిన్న చెప్పాను, ఇవాళ ఉదయం కూడా చెప్పాను. 1 John 2nd chapter verses 15, 16, 17. మొదటి యోహాన్ పత్రిక 2వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. లోకమనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. దట్ ఈస్ ద వరల్డ్. వరల్డ్ ఈజ్ లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, వరల్డ్ ఈజ్ లస్ట్ ఆఫ్ ది ఐస్, వరల్డ్ ఈజ్ ద ప్రైడ్ ఆఫ్ లైఫ్. బైబిల్లో ఇద్దరు బ్రదర్స్ వాస్తవానికి వీళ్ళు దేవుని ప్రణాళికలో చక్కగా ముందుకు వెళ్ళాలి. ఆ మాటకు వస్తే ప్రతి ఒక్కళ్ళు. అయితే ఇందులో పెద్దోడు ఒక పూట చిన్నోడు వెళ్ళి వచ్చేసరికి ఆకలేస్తూ ఉండింది. చిన్నోడేమో మటన్ బిర్యానీ వండుకుంటున్నాడు. అవునా? తెలిసిందా ఎవరో ఈ బ్రదర్స్? యాకోబు, ఏశావు. రైట్? ఏం కూర చేసుకుంటున్నాడు సారు? చిక్కుడుకాయ కూర అంటారు. పోనీ ఏదో మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అయితే బాగుండేది. రైట్? ఏమంటాడు తెలుసా? మనకి టైం లేదు కానీ ఈ జ్యేష్ఠత్వ హక్కు ఎందుకు వేస్ట్ అంటాడు. ద బర్త్ రైట్ ఈజ్ నాట్ ఎ వేస్ట్. పాత నిబంధన కాలంలో వారికి ఉన్న ధర్మశాస్త్ర ప్రకారం జ్యేష్ఠపు హక్కుకి 2 times వస్తుంది. ద ఎల్డర్ వన్ గెట్స్ 2 portions. చాలా ఉంది దానికి. ఇది వ్యర్థము, నేను ఆకలితో చచ్చిపోతాను అంటాడు. మీరు చదవని తర్వాత బైబిల్లో ఆకలి ఏమండి, ఒక్క పూట తినపోతే చచ్చిపోతాడు ఎవడన్నా? 2 పూటలు తిన్నా చచ్చిపోం తినపోతే. నోబడీ విల్ డై జస్ట్ బికాస్ యూ డోంట్ ఈట్ 1 meal. నోబడీ విల్ డై. కాబట్టి నాకు ఫుడ్ పెట్టి దానిని ఏమంటారు తెలుసా? శరీరాశ. మీకు అర్థమైందా? ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ ఎగ్జాజిరేట్స్ యువర్ నీడ్. ఇట్ ఎగ్జాజిరేట్స్, సేయింగ్ దట్ అన్లెస్ యూ హ్యావ్ ఇట్ యూ విల్ నాట్ బి సాటిస్ఫైడ్. అందుకనే యవనస్తులు ఈ శరీర ఆశలకు పడిపోతారు. ద గ్రేటెస్ట్ స్ట్రగుల్ ఈస్ ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్. And you should always run away when it comes to this flesh. చక్కని ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా? యోసేపు. అవునా? యోసేపు. He had the power. He had trust. Everything. Nobody was there. పొతిఫర్ భార్య చూసుకుంది, టైము అందరిని పంపించేసింది. కానీ మనోడు పారిపోయాడు. పారిపోయిన దానికి 2 సంవత్సరాలు జైల్లోకి వెళ్ళాడు. కానీ యూ నో లేటర్ వాట్ హ్యాపెన్ టు జోసెఫ్. Right? So I'm not going in details of what happened to Joseph, but I praise God that he was able to win over. అలాగే సంసోన్ గురించి నేను మార్నింగ్ చెప్పినట్టున్నాను, ఆర్ yesterday, రైట్? సంసోను ఏంటది? నేత్రాశ. ప్రైడ్ ఆఫ్ లైఫ్. ప్రైడ్ ఆఫ్ లైఫ్ చాలామంది ఉన్నారు బైబిల్లో. మంచి యవనస్తుడు ఉన్నాడు. ఎవడా యవనస్తుడయ్యా అంటే ధనవంతుడు, అధికారి, యవనస్తుడు. ఈ 3 క్వాలిఫికేషన్స్ ఉంటే ఎవడు దేవుడి దగ్గరికి రారు. యూత్, పవర్ ఉంది, అండ్ హీ హెస్ గాట్ వెల్త్. యేసుప్రభు దగ్గర పరిగెత్తుకుంటూ వస్తాడు, మోకరిస్తాడు. నిత్య జీవనకు వారసుడు కావాలంటే ఏం కావాలి అంటాడు. ఏం చేయాలంట? అందులో ఏమనుంటుందో తెలుసా? ఆ మొత్తం చదవట్లేదు కానీ యేసు అతన్ని ప్రేమించి నీకు 1 కొదువ అయ్యను అంటాడు. 1/2 dozen కాదు. యూ ల్యాక్ 1 thing. నీ ధనము బీదలు కమ్మి నా వెంబడి రా అన్నాడు. యేసుప్రభుకి ఆ డబ్బు కాదు కావాల్సింది. బైబిల్ ఏముంటుందో తెలుసా? నీ ధనము ఎక్కడుండునో అక్కడ నీ హృదయం ఉండును. వేర్ యువర్ ట్రెజర్ ఇస్ దేర్ యువర్ హార్ట్ ఇస్. ఈ యంగ్ పర్సన్ యొక్క హార్ట్ వాజ్ వేర్ మనీ. ఈ యవనస్తుడి యొక్క హృదయము డబ్బు మీద ఉండింది. కాబట్టే ఆంతర్యం చూసిన దేవుడు అన్నాడు, నీ ధనం అమ్మేసి రమ్మన్నాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి మోకరించి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయిన వ్యక్తిడే. ఎందుకు? హీ డిడ్ంట్ వాంట్ టు గివ్ అప్. మేబీ సమ్ ఆఫ్ యూ సిట్టింగ్ హియర్ విల్ స్ట్రగుల్ టు గివ్ అప్ సంథింగ్. అరే ఇంకా మేము చాలా చూడలేదు కదా, అప్పుడే నా లైఫ్ యేసుప్రభుకి ఇస్తే ఎట్లా, ఇంకా చాలా మజా చేయాలి. I don't know what comes to your mind, but young people, please listen. Today is the day. Today is the day. The charms of this world. ఎక్కడుంది రెఫరెన్స్?
ఒక రెఫరెన్స్ ఇస్తాను మీకు. గల్తీలు రాసిన పత్రికే 6వ అధ్యాయము 14వ వచనం. గలేషియన్స్ చాప్టర్ 6 వర్స్ 14. అయితే గల్తీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం, లోకపు ఆకర్షణలను యేసుప్రభువారు ఏం చేశారు? సిలువ వేశారు. యేసుప్రభువారు దానికి మేకులు కొట్టారు. మనకంతా తెలిసిందేంటి? యేసుప్రభువారు మేకులు కొట్టించుకున్నాడని. కానీ ఇవాళ మనం ఏం చూస్తున్నాం? యేసుప్రభువారు మేకులు కొట్టిందేంటి? Jesus nailed something to the cross. I am telling you time and again, that is the beauty of the work of the cross. That is salvation. అది రక్షణ. పాపపు శిక్షను మేకులు వేసి కొట్టాడు, ధర్మశాస్త్రం యొక్క శాపమును మేకులు వేసి కొట్టాడు, లోకపు ఆకర్షణను మేకులు వేసి కొట్టాడు. గలతీ 6:14 చదవమ్మా. సారీ. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును దాని వలన నాకును లోకమునకు నేనును. హల్లెలూయా. పౌలు ఏమంటున్నాడు? యేసు ప్రభువు చేసిన శిలువ కార్యం బట్టి నేను ఏమంటున్నాడు? నేను లోకమునకు ఏం చేస్తున్నాను అంటే ఏంటి? ఈ లోకపు ఆకర్షణలకు పౌలు సిలువ వేసాడు. మీకు అర్థమవుతుందా? ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్, God forbid that I should glory save in the cross of Lord Jesus Christ, by whom the world is crucified unto me and I unto the world. The world is crucified unto me and I unto the world. నేను లోకమునకు సిలువ వేయబడ్డాను. యంగ్ పీపుల్, లిసన్ కేర్ఫుల్లీ. యేసు ప్రభువారు ఈ లోకపు ఆకర్షణలను సిలువ వేసేసాడు. కాబట్టి మీరు ఈ లోకపు ఆకర్షణలకు ఆకర్షింపబడద్దు. దిస్ వరల్డ్ విల్ కంటిన్యూ టు అట్రాక్ట్ యూ డే ఇన్ అండ్ డే అవుట్. ఉదయం లేస్తే సాయంకాలం వరకు చాలా విషయాలు ఉన్నాయి మనల్ని ఆకర్షించడానికి. ఎందుకు? నువ్వు మొబైల్ ఫోన్ ఆన్ చేస్తే చాలు, వెంటనే వస్తూ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళిన అవసరం లే. దెర్ ఇస్ సో మచ్ అవుట్ దేర్ దట్ విల్ డ్రాగ్ యూ అవే. Your flesh says, let me go and do something. Your eyes say, whatever I see, I want it. And your ego says that I should be the best. Pride of life. Possessions, pleasure, and pride. Possessions, pleasure, and pride will continue to attract you. But are you willing to crucify yourself to that? Why? Because Jesus hit the nail to the charms of this world. ఈ లోకపు ఆకర్షణలకు ఆయన సిలువ వేయటం కాదు, ఆయన మేకులు కొట్టాడు. నా స్టోరీ మీకు చెప్పాను. భయంకరమైన తాగుడికి బానిసైపోయి, డ్రగ్స్కి బానిసైపోయి, అలాంటి సిట్యువేషన్. 30 సంవత్సరాలు అయింది ప్రభువుకి జీవితం సమర్పించుకొని. 30 సంవత్సరాల పట్ల స్టార్టింగ్లోనే ఆ టెంప్టేషన్. దాని తర్వాత నేను నా ఉద్యోగరీత్యా, సిన్స్ ఐ వాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్, ఐ బికేమ్ ఎ కంట్రీ హెడ్ అండ్ ఆల్. ఎవరెవరో గెస్ట్స్ వస్తూ ఉంటారు, క్లయింట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళ తాగుడు కామన్ కాబట్టి వాళ్ళని హోటల్కి తీసుకెళ్ళాలి. వెళ్ళని 5 స్టార్ హోటల్ లేదు, అన్నీ చూసేసాం. కూర్చోగానే ఫస్ట్ క్వశ్చన్, యూ డోంట్ డ్రింక్ అంటారు. నాకు అది పెద్ద ఆపర్చునిటీ. దేనికో తెలుసా? మన స్టోరీ చెప్పడానికి. మీరు ఎవరికో సాల్వేషన్ గురించి, రక్షణ గురించి చెప్పాలంటే ఏం అవసరం లేదు. ఏంటో తెలుసా? వారు చేసింది చేయకుండా ఉండు, అంతే. ఎవ్రీడే యూ విల్ హ్యావ్ ఆపర్చునిటీ. చాలామంది అడుగుతారు, హౌ డు వి గెట్ అన్ ఆపర్చునిటీ టు టాక్ అబౌట్ జీసస్? యూ స్టాప్ డూయింగ్ వాట్ అదర్స్ డూ. సింపుల్. ఎవ్రీ డే యూ విల్ హ్యావ్ ఆపర్చునిటీ. రోజు ఉంటుంది అవకాశం. వాళ్ళు కూర్చొని అనగానే, యూ డోంట్ డ్రింక్, యూ వాంట్ టు లిసన్ అంటాను. టెల్ అంటారు, అంతే, వాడి పని అయిపోయింది. I shared to everybody, right from my CEO to whoever, just because I said no to drinks. అంటే యాజ్ అన్ ఎగ్జాంపుల్. అలాగెన్నో. ఫర్ ఎగ్జాంపుల్, మార్చ్ టైంలో ట్యాక్సెస్, రైట్? అందరూ హెచ్ఆర్ హెడ్డే అంటాడు, అరే మెడికల్ బిల్స్ పెట్టేసాయి, రాంగ్ బిల్స్, రెంట్ బిల్స్ పెట్టేసాయి. ఏది? మనోడు రెంట్ వాళ్ళ ఫాదర్ ఇంట్లోనే ఉంటున్నాడు, రెంట్ రిసీట్ ఫాదర్ ఇస్తున్నాడు. ఎవరికి? సన్కి. ఇది కార్పొరేట్లో, మీకు ఇంకా ఆ ఎక్స్పీరియన్స్ లేదేమో. ఫాదరే రాసిస్తాడు. ఏంటి? సో అండ్ సో ఈ స్టేయింగ్ ఇన్ మై హౌస్.
ఎందుకు? ఒక 1000 రూపాయలు రెంట్. నేను హెచ్ఆర్ హెడ్గా ఉన్నప్పుడు నేను చెప్పేవాడిని, నా కింద పనిచేసేవాళ్ళు పెట్టేవాళ్ళు, సార్ సమ్ సేవింగ్ విల్ డూ. నేను ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ, డోంట్ డూ దిస్. అఫ్ కోర్స్ దే ఆర్ నాట్ క్రిస్టియన్స్, బట్ ఐ హ్యావ్ ఎ టెస్టిమనీ అట్ వర్క్ ప్లేస్. దే సే యు ఆర్ వెరీ డిఫరెంట్. ఐ సెడ్ yes. దే సే why? ఫస్ట్ ఆన్సర్ ఏంటో తెలుసా? వాళ్ళు ఏమంటారు తెలుసా? సార్ యూ గెట్ ఎ లాట్ ఆఫ్ శాలరీ. లాట్ ఆఫ్ శాలరీ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ ట్యాక్స్ ఆల్సో. మీకేమో సార్ బోల్డ్ డబ్బులు వస్తాయి కాబట్టి మీరు కడతారు ట్యాక్స్. బోల్డ్ డబ్బులు, ఇంకా నాకంటే బోల్డ్ డబ్బులు చేసుకునే వాళ్ళు ఎవడు కట్టట్లేదు ట్యాక్స్. ఎందుకో తెలుసా? యేసుప్రభు చెప్పారు. యేసుప్రభు ట్యాక్స్ కట్టారు, మీకు తెలుసా? ట్యాక్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయనకి ఇన్కమ్ ఏం లేదు. ఆయన ఏమన్నాడు తెలుసా? సమస్త సృష్టి ఆయన చేశాడు కాబట్టి ఏమన్నాడు? వెళ్ళి ఫిషర్మెనే కదా మనోడి దగ్గర ఉన్నది, యేసుప్రభు దగ్గర వెళ్ళి ఒక చేపను పట్టుకో అన్నాడు. ఆ చేప నోటి ఏమొచ్చింది? ఒక నాణ్యం వచ్చింది. ఆవిడ పెద్ద స్టోరీ చెప్పాడు ఆయన, అమేజింగ్ థింగ్. ఐ టెల్ యూ ఇన్ 1 minute. దాని మీద సీజర్ వాజ్ ది అథారిటీ. కైజరు, తన రాజు, కైజర్ బొమ్మ ఉంది అందులో, రైట్? కాబట్టి ఏం చెప్తాడు తెలుసా యేసుప్రభు వారు? కైజర్కి చెందింది కైజర్కి, దేవునికి చెందింది దేవునికి. ఆన్సర్ ఇస్తున్నా ఈరోజు మీకు. దేవునికి చెందింది ఏంటి? డబ్బా కాదు. ఒక కాయిన్లో కాయిన్ చూపించి, లిసన్ కేర్ఫుల్లీ, ఇట్స్ ఎ అమేజింగ్ స్పిరిచువల్ ట్రూత్. కాయిన్ మీద కైసరు బొమ్మ ఉంది కాబట్టి యేసుప్రభు అన్నారు, కైసరుకు చెందింది కైసరుకి ఇవ్వు. ఎందుకు? ఈ నాణెం మీద ఎవడ బొమ్మ ఉంది? కైసరు బొమ్మ ఉంది కాబట్టి నువ్వు మరి దేవునికి చెందింది దేవునికి ఇవ్వాలి. దేవునికి చెందింది ఏంటో తెలుసా? ఎందుకు? నువ్వు ఆయన స్వరూపంలో చేయబడ్డావు. అర్థమైతే చప్పట్లు కొట్టాలి. నీకు అర్థమైందా? దేవునికి చెందింది నా జోబులో డబ్బులు కాదు, దేవునికి చెందింది నేను. ద ఇమేజ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆన్ మీ. యు అండ్ ఐ ఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. సో వాట్ బిలాంగ్స్ టు సీజర్ యు గివ్ టు సీజర్, వాట్ బిలాంగ్స్ టు గాడ్ యు గివ్ టు గాడ్, వాట్ బిలాంగ్స్ టు గాడ్ ఈజ్ యూ. దేవునికి చెందింది నువ్వు కాబట్టి నువ్వు ఆయనకి ఇవ్వాలి. నిన్ను నీవు దేవునికి ఇవ్వకపోతుంటే ఇంకా నువ్వు దేవునికి ఏమి ఇవ్వాలా? ఆదివారం చందా ఇష్టం, ఇదంతా వేస్ట్. సార్ ఏమనుకోపకండి, సారీ. మళ్ళీ నెక్స్ట్ సండే కలెక్షన్ తగ్గితే ఈ పీటర్ శామ్యుల్ వచ్చి అనవసరంగా చందా వద్దన్నాడు. చందా ఇవ్వండి, కాదనట్లేదు, ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ జీవితం ఇవ్వకుండా చందా ఇస్తే వచ్చేదేం లేదు. టు బి వెరీ ఆనెస్ట్, ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ యువర్ లైఫ్, యూ గివ్ సమ్ మనీ, యూ డూ సంథింగ్. ఐ డిడ్ ఆల్ ఆఫ్ దిస్. అందుకని చెప్తున్నాను నేను, మనం ఏదో పెద్ద ఇదేం కాదు, ఇవన్నీ చేసినోడినే. రక్షణ లేకుండా పాటలు పాడటం, రక్షణ లేకుండా చందా ఇవ్వటం, రక్షణ లేకుండా ఇంకోటి ఏదో చేయటం, చేసేవి ఇవన్నీ బోల్డ్. చాలామంది ఏమనుకున్నారు? మనోడు పెద్ద సేవ్డ్ పర్సన్ అనుకున్నారు. మీకు ఒక స్టోరీ చెప్తా. ఎన్ని పాయింట్స్ అయినాయి? 3. ఇంకా 3 ఉన్నాయి. టైమ్ ఈజ్ రన్నింగ్ టుడే. No, I'll close. Revision. What did Jesus nail to the cross? The work of salvation. Condemnation of sin, curse of law, and the charms of this world. పాపపు శిక్షను మేకులు కొట్టాడు ఆయన. రెండోది, ధర్మశాస్త్రపు శాపమును మేకులు కొట్టాడు. లోకపు ఆకర్షణను ఆయన మేకులు కొట్టాడు. నాలుగవది ద కరప్షన్ ఆఫ్ దిస్ ఫ్లెష్. ఈ శరీరము యొక్క అవినీతి లేక అపవిత్రత. పౌలు అంటాడు, దేర్ ఈస్ నథింగ్ గుడ్ దట్ ఈస్ ఇన్ మై ఫ్లెష్. ఐ డోంట్ హ్యావ్ టైమ్ బట్ యూ రిమెంబర్, హీ సేస్, ఈ శరీరంలో మంచిదేది లేదు. రోమన్స్లోనే అంటాడు. ఏమంటాడు తెలుసా? నేను చెయ్యాలనుకున్నది చేయలేకపోతున్నా, చేయకూడదు అనుకున్నది చేస్తున్నాను. ఈ దౌర్భాగ్యపు శరీరం నుంచి ఎవడు నన్ను రక్షిస్తాడు? ఎవరు చెప్పారు ఇది? అపోస్టల్ పాల్. ఎవడు రక్షిస్తాడు ఈ దౌర్భాగ్య శరీరం? దెన్ ఇట్ గోస్ టు ద క్రాస్. యేసు ప్రభువు చేసిన సిలువ కార్యము, దాని ద్వారా తనకు రక్షణ. టర్న్ విత్ మీ టు గలేషియన్స్ చాప్టర్ 5:24. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. మన బేస్ వర్స్ మర్చిపోవద్దు. బేస్ వర్స్ 2. కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13, 14. ఆయన మనకు విరోధంగా ఉన్న పత్రం ఏం చేశాడు? కొట్టేశాడు అంతే. మీకు అర్థమైందా? The death sentence that was against me, Jesus took and hit it. That is the work of salvation. అయితే గలతీ 5:24 ఏమనుంది? క్రీస్తు యేసు సంబంధులు
శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇంగ్లీష్లో, అండ్ దే దట్ ఆర్ క్రైస్ట్ హ్యావ్ క్రూసిఫైడ్ ద ఫ్లెష్ విత్ ది ఎఫెక్షన్స్ అండ్ లస్ట్. క్రీస్తు యేసుకు చెందిన వారు తమ శరీరేచ్ఛలను దురాశలను సిలువ వేసి ఉన్నారు. Romans chapter 6 verse 6. Then we'll move to the fifth one. రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. మనమికను పాపమునకు దాసులకు అయికొండునట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడినది అని ఎరుగుదము. The corruption of the flesh was crucified on the cross. నిజమైన రక్షణానుభవం ఉన్నవారు ఈ శరీర దురాశలను ఏం చేయాలి? సిలువ వేయాలి. మీకు అర్థమవుతుందా? Whenever this body is tempting you to do something that is not right, that will corrupt your behavior. నీ ప్రవర్తనను పాడు చేసే మాటలు, నీ ప్రవర్తనను పాడు చేసే క్రియలు నువ్వు చెయ్యాలి అన్న ఆశ నీకు వచ్చినప్పుడు వెంటనే గుర్తుపెట్టుకో, దీనిని యేసు ప్రభువు వారి సిలువకి మేకులు కొట్టేశాడు. మై గాడ్ హ్యాస్ నెయిల్డ్ ద కరప్షన్ ఆఫ్ దిస్ ఫ్లెష్, సో ఐ విల్ నాట్ డూ ఎనీథింగ్ దట్ గోస్ అగెయిన్స్ట్ దిస్ బాడీ. ఎందుకు మళ్ళీ కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తాడు కదా, నీ దేహము దేవుని యొక్క ఆలయం కాబట్టి నువ్వు దేవుణ్ణి కనపరచాలి. యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దాన్ని అపవిత్రపరుస్తామా చెప్పండి? ఇఫ్ యూ రియలైజ్ దట్ దిస్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, యూ విల్ బీ ఎక్స్ట్రా కేర్ఫుల్. ఎస్పెషలీ యంగ్ గర్ల్స్ హు ఆర్ సిట్టింగ్ హియర్, హ్యావ్ బౌండరీస్ ఫర్ యువర్ సెల్ఫ్. ఈవెన్ బాయ్స్ ఫర్ దట్ మ్యాటర్, బట్ స్పెషలీ గర్ల్స్. అనవసరమైన డబుల్ మీనింగ్ మాటలు ఎవరైనా చెప్తా ఉంటే ఎంటర్టైన్ చేయొద్దు. చేతలు అనట్లేదు, డబుల్ మీనింగ్ డైలాగులు. మీకు అర్థమవుతుంది. డోంట్ ఎంటర్టైన్. యూ సే ఐ డోంట్ లైక్ ఇట్. పుట్టినే భుజాల మీద చేసుకోవటం, అనవసరం ఇది చేయటం అవసరం లేదు. యూ సే దిస్ ఇస్ గాడ్స్ బాడీ గివెన్ టు మీ అండ్ ఐ విల్ బి వెరీ కేర్ఫుల్. లిసన్ వెరీ కేర్ఫుల్లీ, బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ సచ్ ఎ వరల్డ్ దట్ పీపుల్ ఆర్ అవుట్ దేర్ టు టేక్ అడ్వాంటేజ్. నేను ఎప్పుడు వాడే ఒక కోట్ నేను మీకు చెప్తాను. People have so much to live for, they have forgotten what they are living for. People have so much to live on, they have forgotten what they are living for. బ్రతకడానికి ఎన్నో ఉన్నాయి ఇప్పుడు, కాబట్టి దేనికోసం బ్రతకాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు మనుషులు. There is so much to live on, they have forgotten what you are living for. Paul said it beautifully. ఏమన్నాడు తెలుసా? For to me to live is Christ. అన్నాడా లేదా? ఏమన్నాడు? నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే ఫర్ హిమ్. వై? బికాస్ హీ క్రూసిఫైడ్ హిమ్సెల్ఫ్ టు ద కరప్షన్ ఆఫ్ దిస్ ఫ్లెష్, టు ద చార్మ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. హీ క్రూసిఫైడ్ హిమ్సెల్ఫ్. యేసు ప్రభువు ఇవన్నీ సిలువేశారు. అందుకనే ఇంత గొప్ప రక్షణ ఎప్పుడు చేయలేడిది. నోబడీ క్రూసిఫైడ్ ఎనీథింగ్ లైక్ దిస్ ఎనీవేర్. యేసు ప్రభు వారి సిలువ మీద మేకులు కొట్టించుకొని చచ్చిపోయాడంటే దాని భావం ఇది. ఐదవది, ఫిఫ్త్ వన్ ఇస్ ద కంట్రోల్ ఆఫ్ డెవిల్. ద కంట్రోల్ ఆఫ్ ద డెవిల్ జీసస్ నెయిల్డ్ టు ద క్రాస్. సాతాను యొక్క ప్రభావము, సాతాను యొక్క అధికారము యేసు ప్రభు వారు మేకులతో సిలువకు కొట్టాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎఫిషియన్స్ రైట్. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 చదవమ్మా తెలుగులో. హీబ్రూస్ chapter 2 verse 13 in Telugu and verse 14 in English. ఇక్కడి నుంచి చదవమ్మా. అనగా
అపవాది మరణం ద్వారా, అది ఉందా? హెబ్రీ 2 ఎక్కడో వస్తుంది మీకు మధ్యలో. అపవాది మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు పాలివాడాయను. యేసు ప్రభువారు సిలువలో మరణించుట ద్వారా సాతాను యొక్క శక్తి నీ మీద పనిచేయడానికి వీలు లేదు. జీసస్ రిమూవ్డ్ 2 things. Listen carefully. The power and the penalty of sin was removed. The presence of sin is still there. పాపము మన చుట్టూ ఉంది, ఉందా లేదా? As much as that was the first message కదా, sin is real. Sin is real. Hell is real. Satan is real. God is real. Heaven is real. Yes. And the consequences of sin are real. పాపము యొక్క పర్యవసానము వాస్తవము. అయితే పాపము యొక్క శక్తి అనగా సాతాను శక్తిని మేకులేసేసాడు ఆయన. పాపము యొక్క జీతము లేక శిక్షను మేకులేసాడు. మనము తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఆయన వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళినప్పుడు, we will be away from the presence of sin. Right now our only struggle is the presence of sin. Penalty of sin is removed. Power of sin is removed. Why? He has nailed them. గనుక సాతాను నిన్ను పరిపాలించడానికి వీలు లేదు. ఆఖరిది మళ్ళీ మనం మూల వచనానికి వచ్చేస్తే, ఇఫ్ యు గెట్ బ్యాక్ టు Colossians chapter 2 and now read verse 12. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనతో కూడా లేపబడ్రి. ద లాస్ట్ థింగ్ విచ్ ఇస్ ది అల్టిమేట్ ఈస్ హీ నెయిల్డ్ ద కాంక్వెస్ట్ ఆఫ్ డెత్. మరణము మనల్ని జయించడానికి వీలు లేదు. యేసు ప్రభువారు లేకుండా చనిపోతే మరణం గెలుస్తుంది. ఆర్ యు విత్ మీ? ఇఫ్ యు డై వితౌట్ నోయింగ్ జీసస్, డెత్ విల్ విన్. బట్ ఇఫ్ యు డై నోయింగ్ జీసస్, డెత్ హెస్ నో విక్టరీ. డెత్ హెస్ నో విక్టరీ. అందుకనే మళ్ళీ కొరింథియన్స్లో పాల్ అంటాడు, ఓ డెత్ వేర్ ఈజ్ యువర్ విక్టరీ? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ జయం ఎక్కడ? మరణపు విజయమును ఏం చేశాడు? ముళ్ళును విరిసేశాడు ఆయన. హీ బ్రోక్. సో డెత్ కెనాట్ కాంకర్ యూ. వై? జీసస్ హ్యాస్ నెయిల్డ్. బై డైయింగ్ హీ గేవ్ లైఫ్. ఆయన చనిపోయాడు, కానీ చనిపోయి నీకు నాకు జీవమునిచ్చాడు. ఈ లోకరీత్యా మనం చనిపోతే, అందుకనే ఎవరైనా విశ్వాసులు చనిపోతే ఏమని చెప్తారు? వాళ్ళు చనిపోయారనరు, వారు ప్రభువునందు నిద్రించారు. వై విల్ దే సే దే స్లెప్ట్ ఇన్ ద లార్డ్? దే విల్ నెవర్ సే సో అండ్ సో హస్ డైడ్. అంటే ఏదో మాటల్లో మనం చచ్చిపోతే ఆయన చచ్చిపోయాడండి, కానీ నిజమైన విశ్వాసికి మరణం లేదు. లోకరీత్యా మరణం ఏంటి? నిద్ర. వాళ్ళు ఇక్కడ కన్ను మూసారు, అక్కడ కన్ను తెరుస్తారు. ఎందుకు? వేరే వాళ్ళకి రక్షణ లేని వాడికి మరణం మరణమే. డెత్ విల్ విన్ అండ్ దేర్ ఇస్ ఇటర్నల్ డెత్, దట్ ఈస్ ఇన్ హెల్. బట్ ఫర్ ఎ బిలీవర్ డెత్ ఇస్ నాట్ డెత్, బికాస్ జీసస్ కాంకర్డ్ డెత్ బై నెయిలింగ్ డెత్ టు ద క్రాస్. హల్లెలూయా. ఒక చిన్న సాదృశ్యం చెప్పి నేను ముగించేస్తాను. కాబట్టి ఇప్పుడు రక్షణ అర్థమైందా మీకు? ద వర్క్ ఆఫ్ సాల్వేషన్, ద వర్క్ ఆఫ్ అవర్ సేవియర్, వాట్ వాస్ అకంప్లిష్డ్ ఆన్ ద క్రాస్. టెల్ మీ ద 6 things that were accomplished in the cross. సిలువ మీద యేసు ప్రభువు మేకులు కొట్టింది దేనికి? ఫస్ట్ థింగ్ పాపం యొక్క శిక్ష. రెండవది ధర్మశాస్త్రం యొక్క శాపము. మూడవది ఈ లోకపు ఆకర్షణలు. నాలుగవది గట్టిగా చెప్పాలి, కరప్షన్ ఆఫ్ దిస్ ఫ్లెష్. ఈ శరీరం యొక్క ఏమనాలి, పాడైపోవటము, వాట్ ఎవర్. ఐదవది కంట్రోల్ ఆఫ్ ద డెవిల్. The 6th one is the conquest of death cannot conquer you. ఒక బిజినెస్ మ్యాన్ తన ఆఫీస్లో ఉన్నాడు.
తనకు ఒకటే ఒక కొడుకు, బోల్డ్ డబ్బు ఉంది. తన ఆఫీస్కి వచ్చే రూట్ ఒకటే రూట్, వాళ్ళ ఇంటి నుంచి ఆఫీస్కి 1 రూట్. సో హీ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ ప్లేసెస్ కమ్ వెన్ హీ లీవ్స్ హోమ్ అండ్ కమ్స్ టు ఆఫీస్ అండ్ వెన్ హీ గోస్. ఒకరోజు తన ఆఫీస్లో ఉంటే తన పిఏకి ఫోన్ వచ్చింది. ఆ పిఏకి పెట్రోల్ చేస్తున్న పోలీస్ వాళ్ళు కాల్ చేశారు. ఇస్ దిస్ ఆఫీస్ ఆఫ్ సో అండ్ సో, వీ హ్యావ్ ఎన్ అర్జెంట్ మెసేజ్ ఫర్ దిస్ పర్సన్, హీ ఈజ్ ఇన్ ఎ మీటింగ్ అండ్ ఇట్ ఇస్ సచ్ ఎన్ ఇంపార్టెంట్ మెసేజ్, ప్లీజ్ డిస్టర్బ్ హిమ్. ఈ పిఏ వెళ్ళి పోలీసు వాళ్ళు ఏదో మీకు అర్జెంట్ మెసేజ్, పోలీసు వాళ్ళు ఇట్లాగే చేస్తూ ఉంటారు, లేదు దే ఆర్ ఇన్సిస్టింగ్ దే నీడ్ టు టాక్ టు యూ, అయితే కనెక్ట్ మీ. ఫోన్ ఎత్తగానే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, సార్ ఆర్ యూ సో అండ్ సో, డూ యూ హ్యావ్ సంబడి లైక్ దిస్, డిడ్ యూ వేర్ దిస్ డ్రెస్, 4-5 అడిగారు. ఎస్ ఈయనకు టెన్షన్ అవుతుంది. పలానా స్పాట్లో, మీ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్న దారిలో పలానా స్పాట్లో మేజర్ యాక్సిడెంట్ అయ్యింది, లుక్స్ లైక్ యువర్ సన్ పాస్డ్ అవే. గుండె ఆగిపోయింది. ఫోన్ కింద పడేసి కార్ వేసుకొని వెళ్ళాడు. వెళ్తా ఉంటే ఆ స్పాట్ దగ్గరకు వస్తే ఆ కార్ క్రాష్ అయింది ఉంది, మొత్తం బ్లడ్ ఉంది, బాడీ కనిపించట్లా. అర్థమైపోయింది తన కొడుకే అని. అక్కడికి వెళ్ళాడు, చూశాడు. ఇంకా పోలీసు వాళ్ళు కార్డన్ చేయలేదు, హైవే కాబట్టి కార్లు వెళ్తూ ఉన్నాయి. ఆ కార్లు ఆ రక్తం మీద నుంచి వెళ్తున్నాయి. ఈయన కోట్ తీసేసి ఆ రక్తం దగ్గర ఇట్లా పెట్టి, నా కొడుకు రక్తం, నా కొడుకు రక్తం, వెళ్ళిపోద్దు అన్నాడు. ఎవడని పట్టించుకున్నాడా? ఎవడు పట్టించుకోలే. దే వర్ గోయింగ్ త్రూ దట్ బ్లడ్. ఎందుకు ఇది చెప్పానో తెలుసా? యూ కెన్ ఓన్లీ డూ 2 things. ఐఎమ్ క్లోజింగ్. యూ కెన్ ఓన్లీ డూ 2 things. ఐదర్ యూ కెన్ వాక్ ఓవర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఆర్ వాక్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అండ్ గెట్ క్లెన్స్డ్. ఓన్లీ 2 choices. ఎవరికైనా చెప్పుకోబాయి, మస్తు మందిని చూసాం, చిన్నప్పటి నుంచి వింటున్నాం, ప్రతి ఆదివారం వింటాం. నువ్వు ఎంజాయ్ చేసిందంతా చేసి వచ్చి ఇప్పుడు స్టోరీలు చెప్పకు, చూద్దాంలే రేపు అనుకుంటే నువ్వు ఆయన రక్తం మీద నడుచుకుంటూ వెళ్తున్నావు. ధైర్యం ఉంటే చెయ్యి, అంత తోపు అయితే చెయ్యి. యు వాక్ అవే వితౌట్ జీసస్, యు ఆర్ వాకింగ్ ఆన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, కేరింగ్ దట్ ఐ డోంట్ కేర్ వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్ ఆన్ ద క్రాస్. ఆర్ యు సే, గాడ్, ఫర్ సో మెనీ ఇయర్స్ ఐ బీన్ జస్ట్ వాకింగ్, ఐ డిడ్ంట్ ఈవెన్ నో. ఇన్ని సంవత్సరాలు నేనేదో చేస్తున్నాను కానీ మీ రక్తం మీద నడుచుకుంటూ వెళ్తున్నాను నాకు తెలియలేదు. ఈరోజు ఆ పని చేయనయ్యా, ఈరోజు ఆ రక్తం గుండా వెళ్తాను. ఐ విల్ గో త్రూ దట్ బ్లడ్ అండ్ ఇట్ విల్ క్లెన్స్ యూ ఫ్రమ్ ఆల్ సిన్. ఒక్క దెబ్బకి పాప క్షమాపణ. తల ఉంచుతారా? విల్ యూ క్లోజ్ యువర్ ఐస్?